ఉన్న సీట్లలో తెలుగుదేశం పార్టీ ఆశీస్సులు ఉన్నవాళ్ళు లేదా తెలుగుదేశం అభిమానులు వాళ్ళకి బీజేపీలో సీట్లు లభిస్తున్నాయని ఒక పక్కన కొట్టుకుంటుంటే మొత్తుకుంటుంటే ఇప్పుడు కొత్తగా తీసుకుందాం అనుకున్న చోట్ల కూడా తెలుగుదేశం వాళ్ళకి ఇస్తారా? తాజాగా బద్వేలు అడుగుతున్నారు, ఏదైతే ధర్మవరం వద్దు బద్వేలు అడుగుతున్నారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఇక్కడ అసలు విశేషం ఏంటంటే బద్వేలు నియోజకవర్గంలో కీర్తిశేషులు వీరారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు గారి కుమార్తె అయినటువంటి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారు తాజాగా ఓ సమావేశం అయ్యారు. ఇందులో టీడీపీ నాయకులందరినీ ఆవిడ టీడీపీ బ్యాచ్ బీజేపీలో చేరి అక్కడ తీసుకోబోతున్నారు. ఇప్పుడు మరి టీడీపీ వాళ్ళకి కోపం వస్తుంది కదా, కాబట్టి మనం కేవలం సీటు కోసం మాత్రమే తీసుకుంటున్నాం, అంతే తప్పించి మరేమీ లేదు, ఓ నెల రోజులు ఆ కండవ మొత్తం టీడీపీనే మేము చూసుకుంటాం అంటూ మాట్లాడినటువంటి వీడియో వెలుగులోకి వచ్చింది. ఒక్కసారి అదేంటో విందాం. మన మేడము చెప్పిన దాన్ని బట్టి మన క్యాండిడేట్కి మనం వేస్తున్నాం. రేపు మన క్యాండిడేట్ కాదు, మన క్యాండిడేట్ తెలుగుదేశం క్యాండిడేట్. లేదంటే కొన్నాళ్ళు ఒక నెల 2 నెలల కోసం ఒక గడవ మారుతుంది అంతే. ఇది కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. మనకు 2014 నుంచి 19 వరకు ఇది విషయం ఏంటంటే ఆవిడ తెలుగుదేశం క్యాండిడేట్ అనుకునే మనం ఓటేయాలి, ఎందుకంటే ఆవిడ తెలుగుదేశం కోసమే తప్పించి బీజేపీ కండవ ఓ నెల రోజులు అంతే, తర్వాత మన పని మంది. ఇది టోటల్గా చూస్తే కామినేని, విష్ణుకుమార్ రాజు, సీఎం రమేష్, పాపం సుజనా చౌదరికి లేదనుకుంటా, మిగతా టోటల్గా అయితే తెలుగుదేశం సింపథైజర్లు మాత్రం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా ముందుకు రాబోతూ ఉన్నారు. సూరి కానీ ఇట్లాంటి సూరి బదులు మళ్ళీ ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీదే. ఓవరాల్గా తెలుగుదేశంలో టికెట్ ఇవ్వలేని వాళ్ళకి జనసేనలో కొంతమంది, అంజబాబు లాంటి వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ టోటల్గా అయితే అద్భుతమైనటువంటి వ్యూహం. నిజంగా చంద్రబాబు నాయుడు ఎంతటి విజనరీ, చంద్రబాబు నాయుడు ఎంతటి అద్భుతమైన శక్తి అన్నటువంటిది ఇటిట్లో తెలుస్తుంది.